నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పాలకొల్లు నియోజకవర్గానికి చాలా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడున్నారు. ఆయన వల్ల ఆ పార్టీకే గౌరవం తెచ్చే విధంగా ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పాలకొల్లు అనగానే టక్కున గుర్తొచ్చేది అక్కడ పంట పొలాలు, అక్కడగా అంతా కూడా పచ్చదనం. అంతా చాలా బాగుంటుంది. అక్కడ ప్రజలు కూడా చాలా గౌరవంగా చూస్తారు ఎవరు వెళ్ళినా. ఆ ప్రాంతానికి డెల్టా ప్రాంతం అంటారు. ఒక మంచి ప్రాధాన్యత ఉంది. అటువంటి ప్రాంతం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి నిమ్మల రామానాయుడు. ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకున్నానంటే, నిమ్మల రామానాయుడు ఆయన నిజంగా చాలా సౌమ్యుడు. ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అని సహాయం చేసేటువంటి ఒక మంచి సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి. 2014, 2019, 2024 ఈ 3 పర్యాయాలు వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను మార్చింది. ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్ళింది. అయినా సరే ఏం చేయలేకపోయారు. ప్రతిసారి 2014లో వచ్చినటువంటి మెజారిటీ దానికి ఎక్కువగా 2019. 2019లో వచ్చినటువంటి మెజారిటీ 2024లో చాలా ఎక్కువ. 2019లో అంతా కూడా వైఎస్ఆర్‌సీపీ గాలి వీచింది. అలాంటి సమయంలో కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి సందర్భంలో ఉండి నియోజకవర్గం, పాలకొల్లు నియోజకవర్గం. పాలకొల్లు అంటే ప్రజలంతా నిమ్మల రామానాయుడు, ఆయన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. దానికి ఒక రీజన్ ఉంది. నిమ్మల రామానాయుడు పార్టీలకు అతీతంగా ఆయన ఏ పని చేసినా ఒక మానవతా దృక్పథంతో, సేవా గుణంతోనే ఆలోచన చేస్తారు. అటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వారుగా ఆయన ప్రస్థానం కొనసాగింది. చాలా సింప్లిసిటీగా ఆయన ఉంటారు. ఆయన లైఫ్ స్టైల్. ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా వివాహం చేశారు. వివాహం చేసినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్దలంతా వచ్చారు. సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఎంత హై పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూతురు గాని, కొడుకు గాని, వారి కుటుంబ సభ్యుల వివాహాలు గాని, ఇతర వేడుకలు ఏదైనా సరే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. అది కామన్‌గా జరుగుతుంది. అది ఏదో మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిమ్మల రామానాయుడు ఆయన ఎప్పుడూ కూడా పార్టీలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారో అప్పటినుంచి కూడా ఆయన పసుపు చొక్కాను మాత్రం వీడలేదు. యెల్లో షర్ట్, వైట్ ప్యాంట్. ఇప్పుడు ఇదే ఒక చర్చ జరుగుతుంది. ఆయన కుమార్తె శ్రీజ వివాహానికి చాలామంది పెద్ద పెద్ద వారంతా అటెండ్ అయ్యారు. నిశ్చితార్థానికి కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారంతో ఉంటే కొంతమంది ఆట పట్టించారు. కూతురి ఎంగేజ్‌మెంట్‌కి పసుపు చొక్కా ఏంటి? ట్రెడిషనల్‌గా కనిపించాలి కదా! అని అప్పుడు జరిగినటువంటి సంభాషణలో ఎవరేమనుకున్నా సరే నేను ఈ పసుపును వీడను. అది పార్టీ పరంగా అవ్వచ్చు, శుభసూచకం పసుపంటే. అంటే పసుపంటే ఆయనకు అంత ఇష్టం. ఇలాంటి సందర్భంలో ఆయన గురించి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తన తండ్రి పేరిట ఒక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రతీ నెల వేలాది మంది చిన్నారులకు ఉచితంగా అన్నదానం చేయటం, ప్రతిరోజు వస్త్రదానం చేయటం, అలాగే నిత్యావసర వస్తువులు గానీ, వారికి కావాల్సినటువంటి ప్రతి వస్తువుని సమకూర్చడం. ఎవరైనా ఆయన ఇంటికి వెళ్తే, "సార్ నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను ఈ బాధలో ఉన్నాను, ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను" అంటే వెంటనే ఆయన తోచిన సహాయం. ఎప్పుడు కూడా రామానాయుడు సార్ ఇంటికి వెళ్తే ఆయన చాలా బాగా చూసుకుంటారు. ఎందుకనంటే ఆయన కుమారుడు దివ్యాంగ్. ఇప్పుడు కూడా నేను ప్రజలకు సేవ చేయాలి. నాకు తోచినటువంటి విధంగా నేను వారికి సహాయపడాలి అనే ఒక ఆలోచనతోనే నిమ్మల రామానాయుడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్‌గా, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ అది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇదిగా మాట్లాడరు. ఆయన కింద వారిని గాని, ఆ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి వారిని. ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మల రామానాయుడు ఇటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి ఒక
గౌరవం, మర్యాద దక్కుతుంది అనేది. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారంట ఆయన వ్యవహార శైలికి సంబంధించి వివాహంలో. ప్రతి ఏడాది కూడా అంటే తన కుమారుడి జన్మదినం సందర్భంగా సంవత్సరం అంతా ఏదో ఒక కార్యక్రమం ప్రతిరోజు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఒకవేళ అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి మనుషులను పెట్టుకున్నారు. అలాగే ఆయన ఏదైనా ఒక షాప్ కానీ చిన్నపాటి వ్యాపారానికి సంబంధించినటువంటి వాటిని ప్రారంభించాలి, మీరు రావాలి సార్, మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరితే నేను రాలేను అనే మాట చెప్పరండి. వెళ్ళి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి కనిపించి ఖచ్చితంగా వారిని ఆశీర్వదించి వెళ్తారండి. అంటే ఆయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన భ్రష్టు పట్టినటువంటి రాజకీయ వ్యవస్థలో కొంతమంది నాయకులు కానీ పాలకులు కానీ ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి వ్యవహార శైలితో ఉంటున్నారు, ఎటువంటి ప్రవర్తనతో ఉంటున్నారు అనేది మనకు తెలిసినటువంటి అంశమే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వాటికి భిన్నంగా నిమ్మల రామానాయుడు వ్యవహారం ఉంటుంది. దానికి సంబంధించి ఆయన కుమార్తె వివాహంలో ఎక్కడ చూసినా అందరూ కూడా ట్రెడిషనల్గా ఉన్నారు. వచ్చినటువంటి వారు కుటుంబ సభ్యులు అంతా ఆ వివాహ గడిలో మాత్రమే ఆయన తప్పని పరిస్థితుల్లో వేసుకున్నారట ట్రెడిషనల్గా. తర్వాత మొత్తం అంతా అదిగో అలా ఎల్లో షర్ట్, వైట్ ప్యాంట్. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికైతే నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని, తెలుగుదేశం పార్టీ అంటే ఏదో సామెతలేగా ఆయన ప్రాణమైన త్యాగం చేస్తారు అని కొంతమంది అంటారు. కొంతమంది తమ అభిమాన నాయకుల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, పార్టీల గురించి. అటువంటి వారిలో నిమ్మల రామానాయుడు ఒకడు. చంద్రబాబు నాయుడు అంటే అమితమైనటువంటి అభిమానం, ఇష్టం అంట. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ అన్న, నారా నందమూరి కుటుంబ సభ్యులంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత నిమ్మల కుటుంబానికి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చగా మారింది. అందుకే ఈ టాపిక్ మీద తెలియజేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఆయన ఖాళీ సమయంలో ప్రతిరోజు ఆయన అవైలబుల్ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వ్యవసాయ పనులు చేస్తుంటారు. అందులో మాత్రం డౌటే లేదండి. అంత ఇష్టం అంట వ్యవసాయం అంటే. అని పైగా ఏదో 10th డిగ్రీతో చదివింది కాదాయన. ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు చదివి వచ్చినటువంటి ఉద్యోగాలని పక్కన పెట్టి ఆయన డిగ్రీ నరసాపురం వైఎన్ కాలేజీలో చదివారు. చదివినటువంటి సందర్భంలో అయిపోయిన తర్వాత అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ, అదే యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎంఫిల్ పూర్తి చేసి ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి. చాలా అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు. రాజకీయాల్లో అటువంటి వారు ఉండాలి. సామాన్యుడి చేతిలో సామాజిక హస్తం నెంబర్ 1 న్యూస్ తరపున నిమ్మల రామానాయుడు, ఆయన అభిమానించేటువంటి వారిని, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే మీలాంటి వారు ఈ రాజకీయాల్లో ఉంటే ఎంతోమందికి మీరు సహాయపడుతూ ఉంటారు. వారు కూడా మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం సార్. మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.